Today we discussing about 10th class physics first chapter reflection of light at curved surfaces. Reflection. When a light rays come from a source and incident on the surface, light ray bounces back. It is known as reflection. Reflection అంటే సోర్స్ నుంచి లైట్ వచ్చి మిర్రర్ని తాకి బౌన్సెస్ బ్యాక్ అవుతుంది. ఇట్ ఈస్ నోన్ as రిఫ్లెక్షన్. Next, incident ray. Incident ray. The ray which comes from the source and striking the surface or mirror. The ray which is coming from the source and striking the mirror. A ray అనేది సోర్స్ నుంచి వచ్చి మిర్రర్ని తాకుతుంది. ఆ రేని ఇన్సిడెంట్ రే అంటాం. రిఫ్లెక్టెడ్ రే. ద రే విచ్ ఆఫ్టర్ ఇన్సిడెంట్ బౌన్సెస్ బ్యాక్, ఇట్ ఈస్ కాల్డ్ రిఫ్లెక్టెడ్ రే. ఆఫ్టర్ స్ట్రైకింగ్ ద మిర్రర్, ద రే విచ్ ఈస్ బౌన్సింగ్ బ్యాక్, ఇట్ ఈస్ నోన్ యాజ్ రిఫ్లెక్టెడ్ రే. మిర్రర్ని తాకిన తర్వాత రే అనేది రిఫ్లెక్ట్ అవుతుంది చూడండి, ఆ రేని మనం రిఫ్లెక్టెడ్ రే అన్నాం. ఇన్సిడెంట్ రే స్ట్రైక్ ద సర్ఫేస్, ఇట్ నోన్ యాజ్ పాయింట్ ఆఫ్ ఇన్సిడెంట్. ద ఇన్సిడెంట్ రే వేర్ ఈజ్ స్ట్రైకింగ్ ద మిర్రర్, ఇట్ ఈస్ నోన్ యాజ్ పాయింట్ ఆఫ్ ఇన్సిడెంట్. ఇన్సిడెంట్ రే అనేది మిర్రర్ని ఎక్కడ తాకుతుందో దాన్నే పాయింట్ ఆఫ్ ఇన్సిడెంట్ అన్నాం. నార్మల్. A perpendicular line drawn from the point of incident to the surface. A line drawn from the point of incident to the surface. ఒక లైన్ అనేది పాయింట్ ఆఫ్ ఇన్సిడెంట్స్ డ్రాన్ ఫ్రమ్ టు సర్ఫేస్, పర్పెండిక్యులర్ ఉంటుంది, 90 degrees ఉంటుంది యాంగిల్. నెక్స్ట్, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్. యాంగిల్ బిట్వీన్ నార్మల్ అండ్ ఇన్సిడెంట్ రే, ఇట్ డినోటెడ్ బై ఐ, స్మాల్ ఐ. The angle between incident ray and normal, it is known as angle of incident. Angle between ఈ రెండింటి మధ్యలో ఉన్న యాంగిల్లే మన యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ అన్నాం. యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. యాంగిల్ బిట్వీన్ నార్మల్ అండ్ రిఫ్లెక్టెడ్ రే డినోటెడ్ బై స్మాల్ ఆర్. యాంగిల్ బిట్వీన్ రిఫ్లెక్టెడ్ రే అండ్ నార్మల్, ఇట్ ఈస్ నోన్ యాజ్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్. రిఫ్లెక్టెడ్ రేకి నార్మల్కి మధ్యలో ఉన్న యాంగిల్ని మనం రిఫ్లెక్టెడ్ యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ అన్నాం. నెక్స్ట్, లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నార్మల్, ఇన్సిడెంట్ రే అండ్ రిఫ్లెక్టెడ్ రే లైస్ ఆన్ ద సేమ్ ప్లేన్. నార్మల్, ఇన్సిడెంట్ రే అండ్ రిఫ్లెక్టెడ్ రే లైస్ ఆన్ ద సేమ్ ప్లేన్. ఈ మూడు అనేవి సేమ్ ప్లేన్ మీదనే ఉంటాయి. ఇన్సిడెంట్ రే, రిఫ్లెక్టెడ్ రే, నార్మల్ సేమ్ ప్లేన్ మీద ఉన్నాయి. నెక్స్ట్, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. రెండు యాంగిల్స్ సేమ్ ఉంటాయి. Curved surfaces or spherical mirrors. Curved surfaces అంటేనే spherical mirrors. There are two types of spherical mirrors. First one, concave mirror and convex mirror. Concave mirror. In a spherical mirror, if smooth or strained surface is bulged inwards, is known as concave mirror. Convex mirror. In a spherical mirror, if strained surface is bulged outwards, is known as కాన్వెక్స్ మిర్రర్. స్మూత్ సర్ఫేస్ అనేది బల్జ్డ్ ఇన్వర్స్, లోపలికి వంగుంది, అందుకోసం దీన్ని కాన్కేవ్ మిర్రర్. లోపల కొంగున్నదాన్ని కాన్కేవ్ మిర్రర్. రఫ్ సర్ఫేస్ అనేది అవుట్ సైడ్ ఉంది. కాన్వెక్స్ మిర్రర్. రఫ్ సర్ఫేస్ అనేది ఇన్వర్స్ ఉంది, స్మూత్ సర్ఫేస్ అనేది అవుట్వర్డ్స్ ఉంది. ఇది కాన్వెక్స్ మిర్రర్. నెక్స్ట్ వీడియోలో టాపిక్స్ కంటిన్యూ చేద్దాం. టర్మ్స్ రిలేటెడ్ టు ద స్పెరికల్ మిర్రర్స్, యూజెస్ ఆఫ్ స్పెరికల్ మిర్రర్స్, టైప్స్ ఆఫ్ రే. ఈ మూడు టాపిక్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. నెక్స్ట్ వీడియో వచ్చినామని మీకు నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.